పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్ విషయంలో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఎంపీ కొత్తపల్లి గీతపై అసభ్యకర పోస్టింగ్ రాతలు రాశారని రవికిరణ్ పై వైసీపీ నేతలే విశాఖ రూరల్ జీకే వీధి పోలీస్ స్టేషన్లో 2014 జూలై 31న కేసు పెట్టారని వెల్లడించారు. ఇది వాస్తవమా కాదా అని వైసీపీని సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను బయటపెట్టారు. సభ్య సమాజం అసహించుకునే స్థాయిలో చిత్రాలు, భాషతో సోషల్ మీడియాను వాడుకోవడం సబబేనా? వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. భావ ప్రకటన స్వేచ్ఛకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్వయంగా అనేక వేదికలపై చెప్పారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆహ్వానిస్తుంది. సోషల్ మీడియాలో వాడుతున్న భాష, మార్ఫింగ్ ఫోటోలు, అర్ధనగ్న చిత్రాలు ప్రదర్శించడం సబబేనా? బికినీల్లో చూపించడం, బూతులు మాట్లాడటం భావ ప్రకటన అవుతుందా అని పరకాల ప్రశ్నించారు. జస్టిస్ కడ్జు ఇంట్లోని ఆడవారి మీద ఇలాంటి అసభ్యరాతలు రాస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అని ఆయన ఊరుకుంటారా? డ్రైవర్లతో అక్క చెల్లెళ్లకు అక్రమ సంబంధాలు అంటగట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ అని ఎలా అనుకుంటున్నారని పరకాల నిలదీశారు. ఇప్పటికైనా జస్టిస్ కడ్జు సోషల్ మీడియా అరెస్టులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. అసభ్యకరంగా పెట్టిన పోస్టుల ప్రతులను ఆయనకు కూడా పంపుతామని చెప్పారు. నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛకు భంగకరమని వైసీపీ నమ్ముతూ ఉంటే పెట్టిన పోస్టులు ఒక్కసారిగా ఎందుకు తీసేశారని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వస్తున్న అసభ్య రాతలను ఎంతవరకు ఆమోదించాలనే అంశంపై పౌర సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరగాలన్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినందుకు ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని పరకాల చెప్పారు. కార్టూన్ అంటే వ్యంగ్యంగా చెప్పాలే గాని అసభ్యంగా చిత్రీకరించడం సరికాదన్నారు. ఇందులో ఉన్న ఔచిత్యాన్ని పౌరులు ప్రశ్నించిన నాడే ఇలాంటి అసభ్యకరమైన కార్టూన్లు పెట్టడానికి ఎవరూ సాహసించరని పరకాల పేర్కొన్నారు. అమ్మాయిలకు అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతూ హద్దు మీరితే చర్యలు తప్పవని హోంమంత్రి రాజప్ప హెచ్చరించారు. ప్రధాని మోదీని జగన్ కలిశాక చోటు చేసుకున్న పరిణామాలపైన ఫైర్ అయ్యారు. జగన్ డొల్ల కంపెనీల లాగానే డొల్ల కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. దళిత మహిళపై అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జస్టిస్ కడ్జు కోరడాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఖండించారు.